టు మీటివ్ ఎడ్యుకేట్. నేను మీ మౌనిక. కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం అంటే ఏంటి? కిసాన్ క్రెడిట్ కార్డ్ రైతులకు ఎలా ఉపయోగపడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం కింద 3 లక్షల వరకు రుణాలపై రాయితీ వడ్డీ రేటు 7%. ఒక రైతు సకాలంలో రుణం తిరిగి చెల్లిస్తే అతనికి 3% వడ్డీ సబ్సిడీ లభిస్తుంది. వడ్డీ రేటును 4%కి తగ్గిస్తుంది. అయితే 3 లక్షల కంటే ఎక్కువ రుణాలకు వివిధ బ్యాంకులు వేర్వేరు వడ్డీ రేట్లను కలిగి ఉంటాయి. కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణ పరిమితిని 3 లక్షల నుండి 5 లక్షల వరకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 కేంద్ర బడ్జెట్ లో ప్రకటించారు. రైతుల ఆర్థిక అత్యవసరాలను తీర్చడానికి, వ్యవసాయ రంగంలో ఆర్థిక చేరికను ప్రోత్సహించడానికి, గ్రామీణాభివృద్ధికి ప్రోత్సహించడానికి ఈ చర్య తీసుకుంది. ఈ పథకం ద్వారా రైతులు విత్తనాలకు, ఎరువులు, వ్యవసాయ పరికరాలకు, ఇతర అత్యవసరాలకు సులభంగా నిధులను పొందవచ్చు. మార్చ్, ఏప్రిల్ 2024 నాటి నుండి ఈ పథకం కింద 7.75 కోట్లు యాక్టివ్ ఖాతాలో ఉన్నాయి. అలాగే మొత్తం 9.81 లక్షల కోట్ల రుణాలు మంజూరయ్యాయి. దీన్ని బట్టి ఈ పథకం రైతులకు ఎంత ఉపయోగపడుతుందో మనకి ఇక్కడే అర్థమవుతుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ లో వ్యక్తిగత గుర్తింపు సంఖ్య PIN, అంతర్జాతీయ గుర్తింపు సంఖ్య IIN ఉంటాయి. ఇది మ్యాగ్నెటిక్ స్ట్రిప్ కార్డ్ లా పనిచేస్తుంది. ఇప్పుడు రైతులు ఈ కార్డ్ ను ఉపయోగించి ATM నుండి సులభంగా డబ్బులు తీసుకోవచ్చు. దీని ద్వారా అత్యవసరమైన సమయంలో క్రెడిట్ సులభంగా లభిస్తుంది. అయితే 3 లక్షల కంటే ఎక్కువ రుణాలకు వివిధ బ్యాంకులు వేర్వేరు వడ్డీ రేట్లను కలిగి ఉంటాయి. అందుకే రైతులు తమకు సంబంధిత బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ను తనిఖీ చేయాలి లేదా కస్టమర్ కేర్ ను సంప్రదించాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ ఎడ్యుకేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.